కడప జిల్లా రాజంపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైకాపాలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయనపై మంత్రి ఆదినారాయణ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మేడా ఊగిసలాట ధోరణి మాని పార్టీలో ఉండాలో లేదో తేల్చుకోవాలని హితవు పలికారు. 22వ తేదీలోపు కొత్త వ్యక్తిని రంగంలోకి దింపుతామని మంత్రి ప్రకటించిన 24 గంటల్లోపే రెడ్ బస్ యాప్ సహా వ్యవస్థాపకుడు చరణ్ రాజు పేరు తెరపైకి వచ్చింది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైకాపాలో చేరతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలన్న అంశంపై ఆ పార్టీ జిల్లా నాయకులు దృష్టి సారించారు. ఆదివారం రాజంపేటలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి ఆదినారాయణ రెడ్డి మంగళవారంలోపు నియోజకవర్గంలో పార్టీ తరపున కొత్త వ్యక్తి ఇన్ఛార్జిగా ఉంటారని స్పష్టం చేశారు. కొన్ని గంటల తర్వాత సీఎం రమేష్ సోదరుడు సురేష్ నాయుడు, సుండుపల్లికి చెందిన రెడ్ బస్ యాప్ సహ వ్యవస్థాపకుడు చరణ్ రాజును కలిసి పోట్ల దుర్తి రావాలని కోరారు. ఈ పరిణామాలన్నీ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిను ప్రకటిస్తారన్న ఊహాగానాలకు బలం చేకూర్చాయి. తండ్రి రాజమోహన్ రాజుతో కలిసి సీఎం రమేష్ తో భేటీ అయిన చరణ్ రాజు ఇన్ఛార్జిగా ఉండడానికి సుముఖత వ్యక్తం చేశారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్ కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని సీఎం రమేష్ ను కోరారు. మంగళవారం సమావేశంలో ముఖ్యమంత్రిని కలవాలని వారికి సీఎం రమేష్ సూచించారు. కొన్ని రోజులుగా మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలు వస్తున్నా ఆయన ఖండించకపోవడం వల్ల పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మేడాతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీలో ఉండే విషయంపై నిర్ణయం తెలపాలని అన్నారు. నువ్వు నిజంగా కంటిన్యూ కావాలంటే పోతానంటే పో, ఏదోటి చేయమను, ఏదారో తెలుసుకోవాలా. మల్లికార్జున రెడ్డి గారిని ముక్కుసూటిగా అడుగుతున్నాం. నువ్వు గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యే, మా మీద ఇన్ని సీఎం మన జగన్ రెడ్డి గారు ఘోరంగా మాట్లాడినాడు. నువ్వు పార్టీ నడిపేది రాదు, నువ్వు 5 మంది ఎంపీలను, నీ కేసులు ఎన్ని కేసులు నీకు పేర్లు కూడా తెలియదు. ఏ2ను రాజ్యసభ చేసుకున్నావు, ఈసారి ఏ3ని ఏ4ను ఈ కేసులలో వాళ్ళు నీకు వెంబడి ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తే ఎన్నికల్లో అభ్యర్థిగా దాదాపు టికెట్ సాధించినట్లే అన్న అంచనాలు ఉండడం వల్ల ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారన్న విషయంపై జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు, మాజీ మంత్రి బ్రహ్మయ్య పేర్లు కూడా రాజంపేటకు వినిపించినా చరణ్ రాజు పేరే ప్రముఖంగా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. రేపటి సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరనేది ప్రకటించే అవకాశం ఉందని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలో జరిగే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనమని మేడాకు ఆహ్వానం పంపుతూనే ఉన్నామని, కానీ ఆయన అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పంపించేశారు వాళ్ళే అని చెప్పుకొని సానుభూతి పొందాలని అవకాశంగా దాన్ని తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మేడా మల్లికార్జున రెడ్డి గారు. రాత్రిపూట వైఎస్ఆర్ వాళ్ళతో సమాలోచనలు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ను నాతో రాండి అని చెప్పి సమాలోచనలు చేసుకుంటూ నాకు పిలుపు లేదని మాట్లాడుతున్నాడు. రేపు ముఖ్యమంత్రి గారు 22వ తేదీ రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరితో సమావేశం పెట్టారు 3 గంటలకు. ఇంకా ఆయన ఉండాలా పోవాలా అనుకుంది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవచ్చు. హైదరాబాద్ చేరుకున్న మేడా మల్లికార్జున్ రెడ్డి మంగళవారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును భేటీ కావాలా, రాజీనామా చేయాలా అన్న విషయంపై తన సోదరుడు రఘునాథ్ రెడ్డితో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.